ఎంతమంది జనం ఉన్నారంటే అసలు లైన్లో అసలు ఊపిరి కూడా ఆడట్లేదు, ఆ రేంజ్లో ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంత లాంగ్ లైన్ అంటే అంత లాంగ్ లైన్ ఉంది. దాని తర్వాత ఇంకా అసలు ఒక్కలేదు, బయటకు వచ్చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నా. యాక్చువల్లీ నిన్న నైటే దర్శనం చేసుకుంటే సరిపోతుండే, బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే జస్ట్ 5 minutesలో అయితే దర్శనం అయిపోయింది నాకు. ఈరోజు అసలు ఏ టైం అవుతుందో కూడా అర్థం కావట్లేదు ఈ లైన్లో నిలబడితే. ఈ లైన్ ఎండింగ్ ఏడుందో స్టార్టింగ్ ఏడుందో కూడా అర్థం కావట్లేదు, అంతా ఉన్నారు మంది. ఈరోజు సండే, సమ్మర్ హాలిడేస్, చుక్కలు చూపిస్తారు అసలు. ఏ లైన్ చూడ అసలు ఫుల్ ఉంది. సో మనం ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసినాం 14 kilometers. దేవుడి దర్శనం కన్నా ఎక్కువ దర్శనం కావాలంటే నైట్ 8:30 వరకు వెయిట్ చేయాలంట, అప్పుడైతేనే క్లియర్ అవుతుందంట. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్న హోటల్కి. ఏం జనం రా బాయ్, ఏం జనం అసలు, పాపా పాపా. ఈ టైంలో మాత్రం అస్సలు రాకూడదు. ధూళ తీర్చి పడేస్తున్నారు అందరూ. గ్యాపే లేదు అసలు. నువ్వు ఏడికి పో మంది ఉన్నారు. మోక్ష మార్గంది దారి చూసిందాడే అర్థమైపోయింది నాకు మ్యాటర్ ఈరోజు ఏంది అనేది. దానికి కూడా ఆ రేంజ్లో లైన్ కట్టిరంటే ఇంకా ఆలోచించండి దర్శనంలో ఏ రేంజ్లో ఉన్నారు అనేది. రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ కావాలి. రూమ్కి చెప్పేస్తున్నాం ఇంకా బై బై మహాలక్ష్మి హోమ్ స్టే. రూమ్ అయితే యావరేజ్ అంటే బిల్లో యావరేజ్, అసలు నో మెయింటెనెన్స్, నథింగ్, పొంగులానే ఉంది అసలు. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే మంచిగా హోటల్స్ వస్తుండే, బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఈ రేంజ్లో ఉంటారు ఈరోజు అని చెప్పి. నాకు తెలిసి నైట్ వరకు వెయిట్ చేసినా కూడా దర్శనం ఇబ్బంది అవుతుంది అనుకుంటా. ఈరోజు ఆ రేంజ్లో ఉన్నారు. బైక్ని కూడా గిరి చుట్టూ మొత్తం తిప్పుదాం అనుకున్నా 14 kilometers ఈరోజు, బట్ ఇంకా మూడు అస్సలు లేదు. అండ్ జస్ట్ 200 kilometers అవే ఫ్రమ్ ద బెంగళూరు. ఎనీ టైం మళ్ళీ వచ్చేసి ఈ పని అయిపోగొట్టుకొని దర్శనం అయితే చేసుకుంటా. ఇదే ఆ గిరి, ఇక్కడ నుంచి చాలా దగ్గర అంటే దగ్గర ఉంది. పైకి వెళ్ళడానికి దారి 2 ways ఉంటాయి అనుకుంటా. ఇదే ఇక్కడ ఒక దారి ఉన్నట్టుంది పైకి. ఫైనల్గా ఒకసారి అయితే మొక్కేద్దాం దేవుడికి. హర హర మహాదేవ శంభో శంకర. మార్నింగ్ ఈ రూట్లోనే గిరి ప్రదక్షిణ చేసింది.
తిరువన్నామలైకి ఇంకొక పేరు కూడా ఉంది, టెంపుల్ సిటీ. ఎందుకంటే లోపల అన్ని టెంపుల్స్ ఉంటాయి, టోటల్ టెంపుల్స్. ఏ గల్లీలకు ఏ బజార్లకు ఏ జంక్షన్లకు ఎటు పోయినా టెంపుల్సే ఉంటాయి. ఎవరికన్నా మనము అరుణాచలంకి పోయేసినామని చెప్పింది ఆడే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసినావా లేదా, దర్శనం మాట తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. అంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ గిరి ప్రదక్షిణకి అరుణాచలంలో. ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా సరే నడుస్తూనే ఉంటారు ఇక్కడ. నడవలేని వాళ్ళు ఆటోల్లో కానీ వెహికల్స్లో కానీ అయితే వెళ్తారు, కానీ ఖచ్చితంగా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒక్క చుక్క వాటర్ కూడా తాగకుండా మొత్తం కంప్లీట్ అయితే వేసింటిమి. దాని దర్శనమైన తర్వాతనే ఫుడ్ ఏదైనా తీసుకున్నాం, కానీ ఈసారి అయితే అది కుదరలేదు. ఇంకా దారిలో కనిపించినవన్నీ తాగుకుంటూనే ఉన్నా. ఇప్పుడే తమిళ సపాటు కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఒక ఆంటీ ఉంది, కెమెరా చూసి ఎందుకు ఇది దేనికోసం అని తమిళ్ ఏదో అడుగుతుంది, నాకైతే అర్థం కాలేదు. కొద్దిసేపు ఫన్నీ కన్వర్సేషన్ అయిపోయింది. లాస్ట్కి సైగలతో అయితే చెప్పినాక యూట్యూబ్లో వీడియోలు చేస్తా అని చెప్పి, ఏం అర్థం చేసుకుంటా ఏమో తెలియదు. కానీ ఆంటీ దగ్గర ఫోన్ ఉంటే సబ్స్క్రైబ్ చేపిస్తుంటే. ఇది ఏదో రాసింది, ఒక ముక్క అర్థమైతలేదు తమిళ్లో. (167 కిలోమీటర్స్), ఇంకా 3 hours 30 minutes. హైవే పైన వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ లాగా కనిపించింది. విల్ గో అండ్ చెక్ అవుట్ దాట్. అక్కడక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, ఫిషెస్ పడతా ఉన్నారు. ఓలాది ఒకటి కొత్తది స్కూటర్ టెస్టింగ్ నడుస్తున్నట్టుంది. ఇంతమందికి ఒకటైతే పాస్ అయింది, గ్రీన్ కలర్ ఓలా. ముందర వెళ్తున్న బస్ వల్ల అయితే యాక్సిడెంట్ అయితే అవుతుండే. నేను లెఫ్ట్ లైన్లో వెళ్తున్నా, నా పక్కల ఈ బస్ వెళ్తుంది. సడన్గా వితౌట్ ఎనీ ఇండికేషన్
బస్‌ని అయితే సర్వీస్ రోడ్‌లోకైతే టర్న్ చేసిండు. ఇంచెస్‌లో అయితే మిస్ అయిపోయింది. లేదంటే బస్‌కెళ్ళి డాష్ ఇచ్చేవాడిని. ఆ కోపంలో అయితే ఇంక వాడిని చేజ్ చేసి పట్టుకుందామని ట్రై చేసిన. బట్ బస్ అయితే అస్సలు అవ్వట్లేదు. ఒక దగ్గర అయితే ప్యాసింజర్ దిగాల్సొచ్చి బస్ అయితే ఆపిండు. ఇంకా వాడిని బండబూతులైతే తిట్టినా. కెమెరా ఉండడం వల్ల బస్‌లోకైతే ఎక్కలేదు. ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ అయితే ఫైల్ చేద్దామని డిసైడ్ అయినా. ఇట్లా బస్సు ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయితే మిస్ అయిపోయిందని చెప్తే పోలీసోడు అసలు వాడికి ఇంగ్లీష్ కూడా వస్తలేదు సార్. కనీసం నేనేం చెప్తున్నా కూడా వాడికి అర్థమవుతలేదు. పోయి లాస్ట్ పోయి ఆడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటాడు. పోయి ఒకడు పక్కనోడు వచ్చి ఏమైనా డ్యామేజ్ అయిందా, నీకేమైనా అయిందా అంటే ఏం కాలేదని చెప్తే అట్లా ఏం కాకపోతే ఇంకా ఏం కాదు వెళ్ళిపోవంట. ఎట్లున్నారంటే అట్లున్నారు. అసలు రెస్పాన్సే లేదు. అసలు ఎందుకురా మీకు ఇంకా ఉద్యోగాలు? ఇంటికైతే వచ్చేసిన. ఇంకా టైం 7:52 అండ్ రైట్ సేఫ్. మనం ఎట్లా వచ్చినా, మనం ఎంత సేఫ్గా వెళ్ళినా అవతలోడు మాత్రం చక్కగా రాడు. సో రైట్ సేఫ్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.